పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మళ్ళీ రాబోయే సినిమాలు ఏమేం చేస్తున్నారు సార్? మీకంటే మీ దృష్టిలో ఖచ్చితంగా ఉంటాయని అంటే చెప్పారు. ఇప్పుడు అన్ని కథలు వింటున్నారండి. ఇంకా డైరెక్టర్ ఎవరు ఫైనల్ అవ్వల. ఓకే. సో, ఫైనల్ అవుతే ఆయన ఎందుకంటే ఏదైనా ఆయన మైండ్‌లో ఒకటి ఉంటుంది. సో, మేబీ వాళ్ళే చెప్తారు. అంటే సుజిత్ గారి 'ఓజీ' పెద్ద సౌండ్ చేసింది. మళ్ళీ 'ఓజీ 2' ఉండొచ్చు అనేది అప్పట్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు. అంటే నాకు కొన్ని మేము ఆయన కొన్ని ప్లాన్స్ ఆయనకుంటాయి. అది కొన్ని మేము చెప్తున్నా కదండీ! కొన్ని ఇట్లాగే ఉండాలి, కొన్ని బయట ఉండాలి. సో, దట్ ఈస్ ఆయన దగ్గర నుంచి వస్తే మంచిది. ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి నిన్నటి నుంచి పాజిటివ్‌గా డైలాగ్స్ కానియండి, ఇలాగే ప్రొడక్షన్ డిజైనింగ్ గురించి కానియండి, విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి టైంలో హీరో బయటకొచ్చి 4 మాటలు మాట్లాడితే మళ్ళీ జనాల్లో విపరీతమైన పాజిటివ్‌నెస్ వస్తది కదా! సినిమాకి ప్లస్ అవుద్ది కదా! దీని గురించి మీరేమన్నా కళ్యాణ్ గారితో చెప్పారా? లేదండి, ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ గారు నిన్న చాలా హ్యాపీగా దే షేర్ చేసుకున్నారు. సో, కొంత వాళ్ళు ప్రైవసీ ఇచ్చాను నేను. సో, నేను లేదు బిట్వీన్ ఐఎమ్ నాట్ దేర్. డెఫినెట్గా ఏదో ఒకటి ఉంటుంది, ప్లాన్స్ ఉంటాయి. బికాస్ వెరీ గుడ్ కాంబినేషన్ ప్రొడ్యూసర్స్, వెరీ ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్స్. సో, డెఫినెట్గా వాళ్ళంతా ఒక ప్లాన్ చేస్తుంటారు. అండ్ మీరు చెప్పినట్టు యూనో ఎప్పుడు ఒక సినిమాకి ఎక్స్‌పెక్టేషన్స్ ఒక పెద్ద హిట్ అయిన తర్వాత ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయండి. ఆ సినిమా వచ్చి కొంచెం అది సినిమా ఒక జోనల్ మారుతుంది. ఇప్పుడు ఒక కంప్లీట్ యాక్షన్ నుంచి మళ్ళీ ఒక మాస్ సినిమాకి ఇమ్మీడియట్‌గా మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు కొంచెం ఆడియన్స్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వస్తుంటారు. ఒకటి 'ఓజీ' లాగా ఉండొచ్చు. మేబీ ఒక్కొక్కళ్ళ థాట్ అండి. దేర్ ఆర్ ఫ్యాన్స్. సో, ఇప్పుడు కొంచెం అందరూ కూడా దే ఆర్ చూస్తున్నారు అండ్ ద గుడ్ రెస్పాన్స్.